మకర రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. సప్తమంలో రాహు యొక్క సంచారం, తృతీయంలో కుజుని యొక్క సంచారం, రాశిలో రవిపద కేతువులు, వ్యయంలో శనేశ్వరుడు, లాభంలో గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవానికి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాల్సిందే. అయినా సరే వీరికి ఒక భగవంతుడు ప్రసాదించినటువంటి గ్రహాలు సంచరిస్తున్నటువంటి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఒక అమూల్యమైనటువంటి వరాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఈ అమూల్యమైనటువంటి వరాన్ని మకర రాశి వారు అందుకోవాలి అని కనుక ప్రయత్నం చేస్తే ఈ వారం 2 పర్వదినాలు ఉన్నాయి. 27/1 భానుసప్తమి, 2/2 శని త్రయోదశి. మనం ఈ శాస్త్రాన్ని పరిష్కార మార్గంగా చూస్తున్నాం కాబట్టి కేవలం ఫలితాలు తెలుసుకుని ఆ ఫలితాలని అయ్యో ఈ రకంగా ఉంది లేకపోతే అది బాగుంది అని చెప్పనేటువంటి పరిస్థితిలో కాకుండా ఏదన్నా ఇబ్బంది ఉన్నట్టయితే ఇబ్బందిని తొలగించుకునేదానికి, ఏదన్నా లాభం ఉన్నట్టయితే ఆ లాభాన్ని పెంచుకునేదానికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అని శోధించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మకర రాశి వారికి ఆ శోధన ద్వారా ఇక్కడ దొరికినటువంటి అవకాశం అంటే 2 పర్వదినాలు. 27/1/2019 భానుసప్తమి. అష్టమాధిపతి అయినటువంటి రవి రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి. రెండవది శని త్రయోదశి. ఇక్కడ ఏలినాటి శని జరుగుతోంది, సంచారం ఉంది. ఆ సంచారం జరుగుతోంది కాబట్టి శని త్రయోదశి 2వ తారీఖున వస్తుంది, 2 ఫిబ్రవరిన. ఆ కారణం చేత ఈ శని త్రయోదశి కూడా ఒక మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి లాభాన్ని ప్రసాదించగలిగినటువంటి పర్వదినం కిందే భావించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే చేయవలసిన పని ఏమిటంటే జన్మశని సంచారం జరుగుతోంది కాబట్టి మకర రాశి వారు ప్రత్యేకించి భానుసప్తమి రోజున, శని త్రయోదశి రోజున హోమాలు లేకపోతే అభిషేకాలు ఇవి కాకుండా అంధులకి ఏదన్నా కనుక భోజన అన్నదాన సదుపాయం కనుక ఏర్పాటు చేయగలిగిన, మెంటల్లీ రిటార్డెడ్ అంటే మానసిక వికలాంగులు ఉంటూ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆసుపత్రులు కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసే పరిస్థితి కనుక చేయగలిగినట్టయితే మకర రాశి వారికి రాబోయే సమయంలో ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉండే సమయంలో అది ఒక రక్షణ కవచం కింద తయారవుతుంది. ఇది గమనించినట్టయితే ఈ రక్షణ కవచాన్ని ఇప్పుడు అందుకునేటటువంటి సమయం. అంటే వర్షం వస్తుందంటే మనం గొడుగు తయారు చేసి పెట్టుకుంటాం కాబట్టి అటువంటి గొడుగు తయారు చేసి సురక్షితమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అని చెప్పి అభిలషించేటువంటి మకర రాశి జాతకులకి ఇదొక సూచన. అందులోకి కానీ మెంటల్లీ రిటార్డెడ్ అంటే మానసిక వికలాంగులకి కానీ ఆసుపత్రులు ఉన్నా లేకపోతే వాళ్ళ ఆశ్రమాలు ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయించే పరిస్థితి కావాలి. సేవ చేయటం అంటే ఏ రకంగా చేయాలి అంటే తగినటువంటి తినుబండారాలు ఇవ్వటం, ఆహార పదార్థాలు ఇవ్వటం, వస్త్రాలు ఇవ్వటం ఇత్యాదులన్నీ కూడా సేవ కిందే పరిగణనలోకి వస్తాయి. చేయవలసిన రోజులు ఆదివారం, శనివారం. ఈ 2 రోజులు కూడా విశేషమైనటువంటి రోజులు. ఒకటేమో భానుసప్తం అయింది, 2 శని త్రయోదశి అయింది. ఈ రకమైనటువంటి అవకాశాలు చాలా తక్కువగా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం కనుక చేసుకోగలిగితే మకర రాశి వారు సుఖకరమైనటువంటి జీవితానికి, ఈరోజు సుఖకరమైన జీవితం రాబోయే రోజుకి సుఖకరమైనటువంటి జీవితానికి నాంది కూడా పలికి దానికి తగినటువంటి సోపానాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా తయారవుతుంది. కాబట్టి మకర రాశి వారు చిన్న చిన్న సూచనలు పాటించి వారి జీవితాన్ని సుఖకరంగా చేసుకునేదానికి అవకాశం ఉండే అనువైన వారం ఈ వారం. కుంభరాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. 6 రాహువు, వ్యయంలో రవిపద కేతువులు, లాభంలో శనేశ్వరుడు, రాజ్యంలో గురుశుక్రులు, ద్వితీయంలో కుజుడు. ఏ రకంగా చూసినా కూడా కుంభరాశి వారికి అమృతమైనటువంటి రాజయోగానికి సంబంధించినటువంటి సమయం వచ్చింది. ఈ అమృత రాజయోగాన్ని అందిపుచ్చుకోవాలి అన్నా లేకపోతే ఉన్నటువంటి ఈ రాజయోగ సమయాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలనుకున్న ఈ వారం అనువైన వారం. ఈ వారంలో అవకాశం ఉన్నంత వరకు వారం అంటే మొత్తం 7 రోజులు కూడా మహాన్యాస పారాయణ ఇంట్లో కనుక చేయించుకోగలిగితే బాగుంటుంది. ఈ మహాన్యాస పారాయణ చేయాలంటే ఖర్చుతో కూడినది కాబట్టి అంతకు మించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన దేశకాల పరిస్థితులను అనుసరించి సీడీస్ కూడా వస్తున్నాయి మహాన్యాసానికి సంబంధించింది.
కాబట్టి మహాన్యాసానికి సంబంధించినటువంటి సీడీస్ని ఇంట్లో పెట్టుకుని కుంభరాశి వారు ఈ వారం రోజులు కనుక మహాన్యాసం కనుక ఇంట్లో ఆ తరంగాల్ని ధ్వని తరంగాల్ని కనుక ఇంట్లో కనుక వ్యాపింపజేయగలిగినట్టయితే తద్వారా భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్షయమదూత అని చెప్పి దాంట్లో దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనం అందుతాయని చెప్పి దాంట్లో ఫలశ్రుతి చెప్పడం జరిగింది. ఆ విధంగా కుంభరాశి వారికి ఏ రకమైన దోషాలు ఉన్నా కూడా దోషాలు పోతాయి. కుంభరాశి వారికి ప్రత్యేకించి మీనరాశి వారికి ఏ రకమైనటువంటి వ్యాజ్య దోషాలు ఉన్నా అంటే న్యాయపరమైన చిక్కులు ఏదన్నా సరే వాటి నుంచి బయటపడిపోయేదానికి ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా కుంభరాశి వారికి అంటే మనం సామాన్యంగా పరిష్కార మార్గాలు చూసుకునేటప్పుడు చక్కటి ఉత్కృష్టమైనటువంటి పరిష్కార మార్గాలు కూడా మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అంటే ఉన్న సమయాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోగలిగి స్వర్ణమయం చేసుకునే పరిస్థితి మనం అనుసరిస్తూ ఉంటాం. కాబట్టి ఆ అనుసరించే పద్ధతుల్లో కుంభరాశి వారికి మరొక చిన్న సూచన అంటే మారేడు చెట్టు అంటే బిల్వ వృక్షం కనుక లభ్యమైనట్టయితే బిల్వ వృక్షం చుట్టూతా ప్రదక్షిణ చేయటం. బిల్వవృక్షం చుట్టూతా ఒకవేళ కనుక బిల్వవృక్షం కనుక అలభ్యమైనట్టయితే రావి చెట్టు వేప చెట్టు రెండూ కలిసినటువంటి అనేక దేవాలయాల్లో మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. ఈ రెండింటి చుట్టూతా కూడా ప్రదక్షిణ చేయటం. ప్రదక్షిణ 3 సార్లు చేసినా చాలు, లేదంటే కొంతమంది 11 అని చెప్పి నా అలవాటు కింద పెట్టుకుని చేస్తూ ఉంటారు. కనీసం 3 సార్లు చేయగలిగినట్టయితే వీళ్ళకి అంది వచ్చినటువంటి సమయం ఇంకా విస్తృతమైనటువంటి తేజస్తో ఉంటుంది. తదనుగుణంగా ఇటువంటి మహత్తరమైన సమయం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కుంభరాశి వారికి ఇటువంటి సమయం ప్రసాదించేటువంటి ఫలాల్ని మనం అందుకోవాలంటే కాస్త కొంచెం శ్రమతో కూడినటువంటిది. కాబట్టి ఈ ఫలాలను అందుకోవాలంటే కాస్త ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది. రావి వేప చెట్టు కలిసినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆ చెట్లని చుట్టూతా ప్రదక్షిణ కనుక చేసినా, మారేడు చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేసినా కూడా ఈ కుంభరాశి వారికి అది యోగప్రదంగా తయారై కాలం అనుకూలంగానే ఉంది. ఈ అనుకూలంగా ఉన్న కాలం ఇంకా విస్తృతమైనటువంటి అనుకూలత ప్రసాదించి మనోవాంఛా ఫలసిద్ధిని కలగజేయగలిగే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ వారం సద్వినియోగం చేసుకోగలిగితే బాగుంటుంది. మీనరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. పంచమంలో రాహువు, రాశిలో కుజుడు, లాభంలో రవిపద కేతువులు, రాజ్యంలో శనేశ్వరుడు, భాగ్యంలో గురుశుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. మీనరాశి వారికి ఈ న్యాయస్థానపరంగా అంటే వ్యాజ్యం అంటాం, అంటే కోర్టు కేసులకు ఉన్నటువంటి చిక్కులని తొలగిపోయేటటువంటి ఒక విశేషమైనటువంటి వారం ఇది. ఈ విశేషమైన వారాన్ని అందిపుచ్చుకొని కోర్టు కేసులన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా కాస్త కొంచెం శ్రమ గనక తీసుకోగలిగితే మీనరాశి వారు ఈ కోర్టు కేసుల్లో తిప్పటి నుంచి బయటపడిపోతారు. మరొకటి ఏమంటే అధికార అభివృద్ధి కావాలి అని వాంఛించేటటువంటి వాళ్ళకి ఇదొక విశేషమైనటువంటి వారం. ఈ విశేషమైన వారంలో ప్రత్యేకించి పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన. ఈ ఉపాసన వీరికి లభ్యమైనటువంటి మహత్తరమైన రోజు ఏదంటే శని త్రయోదశి. 2/2/2019 శని త్రయోదశి అయింది. ఆ రోజున శనేశ్వరునికి అభిషేకం చేసిన, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసినా కూడా విశేషమైనటువంటి లాభప్రాప్తిని అందజేసే అవకాశం ఉంటుంది. ఒక వరం అన్నమాట. మీనరాశి వారు ఒక వరాన్ని అందిపుచ్చుకోవాలి అంటే ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయాలి. అంటే శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవటం, లేదా హనుమంతుల వారికి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ. ఈ రెండింటి ద్వారా, లేదంటే ఈ రెండిట్లో ఏది లభ్యమైతే, ఏది సూక్ష్మమైతే, ఏది సాధ్యమైతే దాని ద్వారా మీనరాశి వారు అఖండమైనటువంటి కీర్తిని పొందుతారు. న్యాయస్థానంలో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. సంతానంతో సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాజ్యపద ప్రాప్తిని కూడా పొందే అవకాశం మీనరాశి వారికి భగవంతుడు అనుగ్రహించినటువంటి వారం ఈ వారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.